యాహ్! థ్యాంక్ యూ అందరికి. 'కలేజా' బిగ్ సక్సెస్ చేసుకున్నాము. ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ అందరికి పేరు పేరున థాంక్స్ చెప్తున్నాము. అండ్ ఎఫ్‌సీస్‌కి. అండ్ థ్యాంక్ యూ అన్న మహేష్ ఫ్రెండ్స్ వెనక నుంచి చాలా పుష్ ఇచ్చారు. సో, సక్సెస్ అవ్వడానికి అందరం కలిసి చేసుకున్నాము. డిస్ట్రిబ్యూటర్స్ అంతా హ్యాపీ. సో, ప్రతి ఎఫ్‌సీకి పేరు పేరున థాంక్స్ చెప్తున్నాం. 90% ఆఫ్ ద ఫ్యాన్స్ అంతా ఫుల్ సపోర్ట్ చేశారు. నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా చేసాం. ఆల్ టైమ్ రికార్డ్ కొట్టాం. డబుల్ డిజిట్ నంబర్ కొట్టాం. దీని వెనకాల చాలా మంది ఫ్యాన్స్ కష్టం ఉంది. స్టార్టింగ్ సింగిల్‌గా వెళ్ళాం. తర్వాత వన్ బై వన్ వచ్చారు. వన్ బై వన్ జాయిన్ అయ్యారు. అందరికీ చెప్తున్నాను. మెయిన్‌గా డిజైనర్స్ సాయి చంద్ చాలా చేశాడు. 9 PM క్రియేషన్స్ మన పోస్టర్ జరిగిన ప్రతి పోస్టర్ వెనకాల సాయి చందే చేశాడు. ప్రతి కౌంట్‌డౌన్ పోస్టర్. సో, స్పెషల్ థాంక్స్ టు హిమ్. అండ్ ప్రకాష్ వచ్చేసి 9 PM క్రియేషన్స్ ప్రకాష్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ యువర్ డిజైన్స్. అండ్ ఈ ఎఫ్‌సీస్ నైజాం ఎఫ్‌సీ, హెచ్ఎన్ఈ, పీజీ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు బ్యాక్ ఎండ్ నుంచి. కొట్టాం, చెప్పాం, కొట్టాం. ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేశాం. ఎవడు చేయలేడు. మనం చేసి చూపించేసాం. ఓన్లీ ఫ్యాన్ సపోర్ట్‌తో, నో సపోర్ట్ ఫ్రమ్ ఎనీవన్. చాలా గట్టిగా కొట్టేశాం. సేపట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా జాయిన్ అవుతారు. నైజాం డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఉత్తరాంధ్ర నుంచి వస్తారు. 5 మినిట్స్. ఆంధ్రాలో చాలా థియేటర్స్ ఇష్యూస్ వచ్చాయి. అందరూ అడుగుతున్నారు ఆంధ్ర బెస్ట్ రిలీజ్ అవ్వలేదు, బెస్ట్ రిలీజ్ పడలేదు అని. యాక్చువల్‌గా మనకి కుదిరినంత వరకు నైజాంలో అయితే ఏ థియేటర్ వదలలేదు. ఫ్యాన్స్ అడిగిన ప్రతి థియేటర్ ఇచ్చాం. ప్రతి ఏరియాలో ఇచ్చాం. ప్రతి షో ఇచ్చేసాం. ఆంధ్ర వచ్చేసరికి బేసిక్‌గా గుంటూరు, ఈస్ట్ అండ్ వెస్ట్‌లో చాలా డ్యామేజెస్ జరుగుతున్నాయి. సో, ఆ విషయంలో ఎవరు ఇవ్వట్లేదు. థియేటర్స్ ఇవ్వడానికి ముందుకు కూడా రావట్లేదు. అది ఇప్పుడనే కాదు ఫ్యూచర్‌లో కూడా చాలా ఇబ్బందవుతుంది. ఫ్యాన్స్‌ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ డ్యామేజెస్ విషయంలో కొంచెం చూసుకోండి. మనకే థియేటర్స్ ముందు ముందు దొరకవు. ఈ సినిమాకే చాలా చాలా హెడ్‌ఏక్ అయిపోయింది థియేటర్స్ తీసుకురావడం. సో, రేపు అతడుకు కూడా ఆ ఇష్యూ రాకుండా ఉండాలి. చాలా చోట్ల డిపాజిట్స్ అడుగుతున్నారు. సో, అందుకే థియేటర్స్ తీసుకురాలేకపోయాం ఆంధ్ర విషయానికొచ్చేసరికి. వాళ్ళు డైరెక్ట్‌గా అంతా ఆన్‌లైన్ పెట్టేస్తాం గానీ, ఆఫ్‌లైన్ ఎవరికీ ఫ్యాన్స్‌కి ఇవ్వలేము అనే సిట్యుయేషన్ ఉందక్కడ. సో, ఆంధ్ర ఇష్యూ అయితే అది. సో, నైజాం వచ్చేసరికి వి డిడ్ అవర్ బెస్ట్. ఈ మెగా ప్రొడక్షన్స్ వాళ్ళు ఆనంద్ అండ్ అశ్విన్ గారు. సో, దే గేవ్ దేర్ బెస్ట్. మంచి స్క్రీన్స్ అన్ని ఇచ్చేసారు. మంచి షోస్ అన్ని ఇచ్చారు. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి కూడా లేదు. నైజాం డిస్ట్రిబ్యూటర్ వచ్చారు. ఒకసారి మాట్లాడండి ఆనంద్ గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి అందరికి. మహేష్ బాబు ఫ్యాన్స్కి చాలా బెస్ట్ రిలీజ్ ఇచ్చామండి మేము. చాలా బెస్ట్ రిలీజ్ ఇచ్చాము నైజాము. మాకు ఫ్యాన్స్ సపోర్ట్ బాగా చేశారు. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ వన్ బాగా సపోర్ట్ చేశారు. స్పెసిఫిక్గా మాకు జయంత్ గారు, నాని గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. నైజాం గట్టిగా ఫిగర్తో వచ్చింది. అని దీని వెనకాల బాగా సాయి శక్తులు అందరూ బాగా చేశారు. నైజాం ప్రతి ఫ్యాన్స్కి ప్రతి ఏరియా నుంచి, ప్రతి సి క్లాస్ సెంటర్ నుంచి కూడా వాళ్ళు అడిగిన థియేటర్ మేము బెస్ట్ రిలీజ్ ఇచ్చాము. మాకు కూడా పెద్ద టాస్క్గా అయింది ఈ సినిమా. మేము బాగా కష్టపడ్డాం సినిమాకి. ప్రతి మహేష్ బాబు ఫ్యాన్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి, కళ్యాణ్ గారికి అండ్ రమేష్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్. మన సుబ్బారావు గారు కూడా చాలా చాలా థ్యాంక్స్ మాకు నైజాంకి ఇచ్చినందుకు. దీని వెనకాల బాగా సపోర్ట్ చేసినందుకు మన నానికి, మన జయంత్కి వాళ్ళ దగ్గరుండి బాగా ప్రమోషన్ చేశారు. యాక్చువల్గా మేము ఒక 1.5-2 months బ్యాక్ సినిమా చూసాం ప్రసాద్ ల్యాబ్లో రిలీజ్ బిఫోర్. బట్ అప్పుడు మాకు ఏమీ తెలియలేదు ఇవన్నీ రీల్స్, ఈ 11:3లో ఈ సీన్లు కట్ అయినాయి, ఈ సీన్లు కట్ అయినాయి, సాంగ్ కట్ అయిందని చెప్పి. అప్పుడు మేము చూసినప్పుడు బాగానే ఉండే. మళ్ళీ మేము క్యూబ్లో ప్రసాద్ ల్యాబ్లో ఉంది కదా అని మేము క్యూబ్లో వేసి చూసుకుంటే తర్వాత ప్రీవియస్ షోస్కి ఇబ్బంది వచ్చింది. దాని వెనకాల ఎవరున్నారో ఏందో మాకు తెలియదు. అయినా ఆ రోజే నైట్కి వెళ్ళి బాగా కష్టపడి నేను, మా బ్రదరు అశ్విన్ గారు, వాళ్ళ అబ్బాయి అజయ్ గారు చాలా చాలా కష్టపడి, నాని గారు, జయంత్ గారు వాళ్ళ టీం బాగా వచ్చి ఆ నైట్ అంతా అక్కడ కూర్చొని మేము ఏవైతే సీన్స్
రిమూవ్ అయినవి అవన్నీ యాడ్ చేసి, మళ్ళీ దానికి సౌండ్ సింక్ కాకపోతే మళ్ళీ సౌండ్ సింక్ చేసి, ప్లస్ ఆడియో సాంగ్ లేకపోతే మళ్ళీ సాంగ్ చేసి, సాంగ్ యాడ్ చేసి చాలా చాలా కష్టపడ్డాము. ఆ నైట్ అంతా కూర్చొని మన క్యూబ్లో ఎడిటింగ్ రూమ్లో ఓవరాల్గా డే మొత్తం అక్కడనే ఉండి చేశాము. నెక్స్ట్ డే బాగా రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంటే మాకు ఇలానే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. స్పీకర్ చూసుకోండి ఒకసారి, స్పీకర్ ఆఫ్ అయినట్టుంది, మైక్ చూసుకోండి. వినిపిస్తుందా? అండి వినపడుతుందండి. నాని వినిపిస్తుందా? ఒకసారి చెక్ చేసుకోండి. వినిపిస్తుంది. ఆనంద్ గారు ఇంకేమైనా చెప్తారా? మాట్లాడండి ఇంకేమైనా ఉంటే. అశ్విన్ గారు మా బ్రదర్ వచ్చి మాట్లాడతారు. మా బ్రదర్ కూడా చెప్తాడు చాలా విషయాలు. ఓకే. ఈ నైజాం ఏరియా బాగా టాస్క్ అండి, బాగా టాస్క్. ఎవ్రీ థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో అసలు ఏ సినిమాకి వేయాలి అలా ఈ సినిమాకి అలా కష్టపడి థియేటర్లు వేసాము. కుకుట్పల్లి వేసాము, అలాగే దిల్సునగర్ వేసాము, అలాగే డిస్టిక్లో వేసాము, అలాగే బి సెంటర్లో, సి సెంటర్లో కూడా ఎవ్రీ ఫ్యాన్స్ షో మనకి అది మెసేజ్ పెడితే ఇమ్మీడియట్లీగా అలర్ట్ అయ్యి ఆ షో ఓపెన్ చేసి, ఆ థియేటర్ కావాలంటే ఆ థియేటర్ ఓపెన్ చేసి ఇమ్మీడియట్లీగా ప్రతి ఒక్కరికి మేము సపోర్ట్ చేశాము. సపోర్ట్ చేసినందుకు వాళ్ళు కూడా బాగా మాకు సపోర్ట్ చేశారు. థియేటర్కి వెళ్ళి మన ఎంజాయ్ చేసి బాగా సపోర్ట్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫ్యాన్స్ కానీ, కుకుట్పల్లి ఫ్యాన్స్ కానీ, ఆల్ ఓవర్ ఇండియా ఫ్యాన్స్ కానీ చాలా సపోర్ట్ చేసిండు. వరల్డ్ వైడ్గా బాగా ప్రమోషన్ చేశారు. మేము బాగా ప్రమోషన్ చేశాము. మా వల్ల అందరికీ బాగుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఫస్ట్ మేము మహేష్ బాబు సార్ సినిమా చేశాము. చాలా మాకు హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన ప్రతి థియేటర్, ఫ్యాన్స్ అడిగిన ప్రతి థియేటర్ ఇచ్చారు. మీకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. బేసిక్ గా నైజాంలో చాలా సపోర్ట్ వచ్చింది ఫ్యాన్స్ కి. ఏ ఏరియాలోని ఏ థియేటర్ వదలకుండా ఇచ్చారు. అండ్ ప్రమోషన్స్ విషయంలో కూడా థ్యాంక్ యూ, మీరు చాలా పుష్ చేశారు. లిటల్ గా సుబ్బారావు గారు వదిలేశారు. ఆయన ప్రమోషన్స్ విషయంలో కానీ ఎక్కడ ఏది ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ పుష్ చేశారు. ఎవరు వదిలేసినా మనం ఆ సినిమాని వదిలేదు కదా బ్రో. ఎందుకంటే బాబు గారి మేము బాబు గారి ఫ్యాన్స్. ఆ సినిమాని మేము వదిలేదు కదా. మేము ఆ ప్రెస్టేజ్గా తీసుకొని చాలా బాగా కష్టపడి ఫ్యాన్స్కి ఏం కావాలనేది అది 54 ఫీట్ కానీ, సుదర్శన్ 35 కట్అవుట్ కావాలంటే కట్అవుట్, అక్కడ ఏది కావాలంటే అది మేము సపోర్ట్ చేశాము. కానీ ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్ సెలబ్రేషన్ వల్ల మనం ఏం చేయలేకపోయాం. అక్కడ కుకుట్పల్లిలో కూడా బాగా చేశారు ఫ్యాన్స్కి థ్యాంక్స్. ఫ్యాన్ సైడ్ నుంచి మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ సరే, ఇంత నెగిటివిటీ మధ్యలో కూడా మీరు సపోర్ట్ ఉండి ఆ టైంలో ఏమీ జరగదు అనుకున్నప్పుడు దగ్గర ఉండి హెల్ప్ చేశారు. అండ్ ఆ 11th ప్రింట్ విషయంలో సినిమా సీన్స్ ఎందుకు కట్టేయాయి అనేది ఇదంతా అది పెద్ద బ్యాక్ స్టోరీ. అదంతా ఇప్పుడు చెప్పలేము. అంటే టైం ఇప్పుడు వచ్చినప్పుడు మాట్లాడదాం. అది ఇప్పుడు కట్అవుట్ కి పర్మిషన్ తెప్పించినందుకు మీకు థ్యాంక్ యూ. యాక్చువల్గా స్పెషల్గా వచ్చారు. ఎందుకంటే ఈ కట్అవుట్ పర్మిషన్ ఫస్ట్ ఒప్పుకోలేదు. అక్కడ ఆయన విశ్వంబరా గారితో మాట్లాడి ఆనంద్ గారు, అశ్విన్ గారు సపరేట్గా వచ్చి చాలా చేశారు. ఎందుకంటే పర్మిషన్ ఫస్ట్ ఒప్పుకోలే. ఈవెన్ దండేయడానికి కూడా వద్దు, ఎందుకంటే అమదంగాకి కాలిపోయిందని చెప్పేసి. సో చాలా సీన్స్ జరిగినాయి అప్పుడు. చాలా ఎవ్రీడే వచ్చేవారు, వచ్చి మాట్లాడే పర్మిషన్ ఇప్పించారు వీళ్ళ దగ్గరుండి. ఫ్యాన్స్ చేసుకుంటామంటే మొత్తం అంతా మాట్లాడి కోఆర్డినేట్ చేశారు. థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ అశ్విన్ గారు ఫర్ దిస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఉత్తరాంధ్ర వచ్చాడా? జాయిన్ అవుతున్నాడు.
అశ్విన్ గారు వచ్చారండి, ఒకసారి నైజాం మా బ్రదర్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మెగా ప్రొడక్షన్ ప్రొపరేటర్ నేను. నా పేరు అశ్విని కుమార్. నేను తెలుగులో చాలా సినిమాలు చేశాను, కానీ ఎప్పుడు మీ ముందుకు నేను రాలేదు. ఇప్పుడు రావాల్సిన అవసరం వచ్చింది. ఒక పెద్ద రిలీజ్ బాబు గారి మూవీ నైజాం డిస్ట్రిబ్యూటర్గా మేమే చేశాము. ప్రమోషన్ పరంగా చూస్తే చాలా పెద్ద రేంజ్లో మేమే చేశామండి ప్రమోషన్. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ అంటే సపోర్టింగ్ చేసిన ఫ్యాన్స్కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ప్రేక్షక దేవుళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేస్తానని అనుకోలేదు. ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశ్విన్ గారు. థ్యాంక్ యూ ఆనంద్ గారు. ఎఫ్సీస్ ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా అన్న? ట్రెండ్స్ నుంచి ఏమన్నా మాట్లాడతా అంటే మాట్లాడేసి ఈ గ్యాప్లో ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ కూడా జాయిన్ అవుతారు. ఇనిషియల్గా మూవీకి ఎంత నెగిటివిటీ ఉందో అందరికీ తెలుసు. లైక్ వద్దనుకున్నాం, తర్వాత సుబ్బారావు తీసుకోవడం, ఇది ఇంకా ఆగదు అని మనం స్పేస్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది ఫస్ట్ టీడబ్ల్యూటీఎం నుంచి. సో అప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది అందరికీ. ఏంటి అంటే ఈ సినిమా అయితే ఆగదు, ఖచ్చితంగా ఆయన వేసేస్తాడు అని. ఇదే థింగ్ వెళ్ళి పర్సనల్గా కలవడం జరిగింది. అది మనం స్పేస్లో చెప్పుకున్నాం అందరికీ, ఇలా ఇలా జరిగింది డిస్కషన్, ఎవరైనా ఉంటే రావచ్చు, ఆర్ఎల్స్ ఆపే థింగ్ ఉంటే లైక్ టీం నుంచి కానీ ఏదైనా సరే వీ క్యాన్ స్టాప్ అని చెప్పేసి. బట్ అందరూ ట్రై చేశారు, బట్ రిలీజ్ అయితే ఆగదని తెలిసింది. సో అందుకే పర్సనల్గా బాబు సినిమా మంచి పొటెన్షియల్ ఉన్న బొమ్మ, తగ్గిపోకూడదు ఆ ఉద్దేశంతోనే ఈ మూవీ కోసం వెళ్ళడం కానీ మాట్లాడడం కానీ అన్నీ జరిగినాయి. ఎవరు సపోర్ట్ చేశారు ఏంటనేది పక్కన పెడితే డిస్ట్రిబ్యూటర్స్ అయితే మాత్రం లిటరల్లీ చాలా దారుణంగా కోఆర్డినేట్ అయ్యారు ప్రతి దానికి అంటే ఎస్పెషల్లీ నైజాం, ఉత్తరాంధ్ర, నెల్లూరు ఆల్ టైమ్ ఇచ్చారు మనకి. ముందు జల్సా ఉండేది, దాన్ని బీట్అవుట్ చేసాం షోస్లో కానీ నీటిలో. ఈవెన్ వెస్ట్ కానీ ఈస్ట్ కానీ చాలా థియేటర్స్ పడలేదు. దానికి చాలామంది చెప్పారు ఇది పడలేదు అది పడలేదు అని, కానీ బ్యాక్ డ్రాప్లో ఏమైందో ఎవరికి తెలియదు. ప్రతి ఏరియా నుంచి ఏమేం కావాలని చెప్పేసి కనుక్కున్నాం. ఫ్యాన్స్ చాలామంది డిఎంలు చేశారు, చేసిన మ్యాక్స్ టు మ్యాక్స్ అందరికీ రిప్లైలు ఇచ్చాం. ఎవరైతే ఇష్యూ ఉందో అన్ని మ్యాక్స్ ట్రై చేసాం డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి. ఈవెన్ గుంటూరులో అడిగారు, ఇప్పించాం, 2 థియేటర్స్ మాట్లాడాం. అమలాపురం కూడా ఇప్పుడు దాకా పడలే, దాన్ని కూడా 2 థియేటర్స్ మాట్లాడాం. అండ్ దెన్ కమింగ్ టు రావులపాలెం, బేసిక్గా థియేటర్ అయితే కన్ఫర్మ్ అయ్యింది, ఇంటర్నల్లీ సమ్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ, సో అందుకే అది పడలేదు అక్కడ. చాలా వరకు ప్రతి ఏరియాలో మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చేయాలో. ప్లస్ ఏంటంటే చాలా నెగిటివ్గా కొంతమంది మాట్లాడారు, బట్ తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే చేసింది కూడా మీలాగా ఫ్యాన్ మాత్రమే, మేము ఫ్యాన్సే మీలాగా. సో తెలియక చాలామంది మాట్లాడారు, ఎందుకంటే కొంతమంది ముందు స్పేసెస్ మిస్ అయ్యి ఉండొచ్చు. ఇట్స్ ఓకే. కానీ ఏంటంటే ఆ నెగిటివిటీ ఉన్నా సరే పెద్ద పట్టించుకోలే. ఎండ్ ఆఫ్ ద డే బాబ్ మ్యాటర్స్. సో ప్రతి దాంట్లో సరే వెళ్ళి మాట్లాడడం జరిగింది, అన్నీ మా వరకు మేము చేయాల్సింది చేసాం. డిజైన్స్ చేసిన వాళ్ళు కానీ లేదంటే హ్యాండిల్ రన్ చేసింది ప్రతిదీ చాలా ప్రాపర్గానే ట్రై చేసాం. మన ఫ్యాన్స్ చేసినంత ఫ్యాన్సే చాలామంది సపోర్ట్ చేశారు. పేర్లు ఆల్రెడీ మెన్షన్ చేశారు టీడబ్ల్యూటీఎం ఇందాకే. పేరున థ్యాంక్స్ చెప్తున్నాం వాళ్ళందరికీ, ఎందుకంటే చాలా కష్టపడ్డారు మూవీకి. ఎంత అంటే పర్సనల్గా చూసిన మాకు తెలుసు, గ్రూప్ చేసి మాట్లాడడం, ఎవ్రీథింగ్ దే హ్యావ్ డన్ వెల్. సీరియస్గా డే నైట్ ఏ తేడా లేకుండా. ఈవెన్ హ్యాండిల్ చూస్తే మీకే అర్థమవుతుంది, ప్రతి అప్డేట్ ఒక్క అప్డేట్ కూడా మిస్ చేయాల. ప్రతి అప్డేట్ డిస్ట్రిబ్యూటర్తో కోఆర్డినేట్ అవ్వడం, ఒక థియేటర్ రిలీజ్ అవుతుందంటే ముందే అప్డేట్ ఇవ్వడం, ఎవ్రీథింగ్ ప్రతిదీ మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేసాం. డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది రెస్పాండ్ అయ్యారు, కొంతమంది ఓకే. ప్రతి దగ్గర నెల్లూరు మంచి సపోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్ర సూపర్ సపోర్ట్ వచ్చింది, నైజాం సూపర్ ఇచ్చారు రిలీజ్, ఈస్ట్ వెస్ట్ ఎంతవరకు రావాలో మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని థియేటర్స్ లాగాం. కొన్ని ఏరియాస్ ఇబ్బంది అయింది, కొత్తపేట పడలేదు. అది ఏంటంటే యమదొంగకి కొంచెం ఇష్యూ అయిందని చెప్పేసి చాలా థియేటర్ ఇష్యూస్ ఉన్నాయి. సేమ్ రావులపాలెం కూడా సేమ్ అంతే. ఫస్ట్ బుకింగ్ అయితే ఓపెన్ చేశారు, బట్ ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల చిన్నగా ఆగింది. చాలా వరకు ట్రై చేస్తాం, ప్రతిదీ చేసినంత ఫ్యాన్సే, అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. ఏదేదో టీం ఉంది లేదంటే ఇంకేదో కాకుండా. ఇందాక నైజాం డిస్ట్రిబ్యూటర్ చెప్పారు కదా, అంటే ప్రింట్ ఇష్యూ ఉంది, లైక్ అది వెళ్ళి చేసామని చెప్పేసి. బేసిక్గా ఏంటంటే ముందు వాళ్ళు ప్రింట్ చూశారు, ప్రింట్ చూసిన తర్వాత అంతా ఓకే. ఎప్పుడు ఒక 1 month బ్యాక్ ఎప్పుడు వాళ్ళు డిసైడ్ అయినప్పుడు. తర్వాత ఏమైందంటే సడన్గా షోలో ఉన్నాం, ఎవరికీ తెలియదు, సండే మండే సాంగ్ రాలేదు, చాలా మెయిన్ బిట్స్ అన్నీ పోయినాయి. వెళ్ళి చెక్ చేయడం జరిగింది నైట్. ప్రొడ్యూసర్ వచ్చాడు, సుబ్బారావు వచ్చాడు,
అశ్విన్ గారు వచ్చారు, నైజాం డిస్ట్రిబ్యూటర్. మొత్తం అక్కడ ఉన్న మొత్తం అందరూ వచ్చారు, టీం అంతా వచ్చారు. మేము కూడా వెళ్ళాం. నైట్ ఆ క్యూబ్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి ఏమైంది మొత్తం కనుక్కొని మళ్ళీ సపరేట్గా దాన్ని చేయించి అన్నీ చేసాం. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే అక్కడ చిన్న థింగ్ మిస్ అయింది. 11th పార్ట్ ఏదైతే ఉందో 11th పార్ట్ మిస్ చేసేసారు. అది వీడియోలో ఉంది, బేసికలీ క్యూబ్లో వీళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఉంది, కానీ థియేటర్లో ప్లే అవ్వలేదు. ఆడియో మిస్ అయింది, అట్ ది సేమ్ టైం వీడియో కూడా మిస్ చేశారు. అది ఇంటర్నల్గా ఏమైందని చెప్పేసి మనకు తెలియదు, అవన్నీ డిస్కస్ చేయలేము ఇక్కడ. బట్ ఏంటి అంటే జరిగింది అది. తెలిసిన మరుక్షణం వెంటనే పరిగెట్టాం అక్కడికి, చేసాం, అన్నీ జరిగినాయి. మార్నింగ్ 6 o'clock అయింది మొత్తం అంతా రెడీ. అందుకే కొన్ని ఏరియాస్లో ఎర్లీ మార్నింగ్ పడలేదు, ఎందుకంటే క్యూబ్కి అటాచ్ చేశారు, యూఎఫ్ కొన్ని అటాచ్ అవ్వలేదు, తర్వాత అటాచ్ అయినాయి. చాలా థియేటర్స్లో ఇది పడలేదు 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 అన్నారు, ఎందుకంటే ట్రై చేసాం. ఎండ్ ఆఫ్ ద డే కరెక్షన్ అయితే జరిగింది, అన్నీ చేయించాం అక్కడ. వీళ్ళే వచ్చారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చారు. ఫస్ట్ లైట్ తీసుకున్నా సరే సుబ్బారావు కూడా పరిగెట్టుకుని వచ్చాడు చూశాడు, ఉన్నాడు నైట్ అంతా ఉన్నాడు పడుకోకుండా, మార్నింగ్ 6 వరకు. అశ్విన్ గారు ఉన్నారు, ఆనంద్ గారు ఉన్నారు, నైజాం వాళ్ళు అందరూ చేశారు. అంటే జస్ట్ క్లారిటీ చెప్తున్నాం అంతే ఏమైంది అని, ఎందుకంటే తెలుసు వేర్ ఆల్సో ఫ్యాన్స్, ఎంత ఇబ్బంది ఉంటుందో, ఎంత బాధపడతాం పడకపోతే సీన్స్ అన్ని మిస్ అయిపోయినాయి అని చెప్పేసి. చాలా వరకు అంటే ఫ్యాన్స్ ఎమోషన్ తెలుసు కాబట్టి మొత్తం అందరితో మాట్లాడాం, ఎంతవరకు కుదిరితే అంతవరకు చేసాం. కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ ట్రై అయితే ప్రతి దాడిగా చేసాం. కొంతమంది ఎఫ్సీ అడ్మిన్స్ మాట్లాడారు, నైజాం ఎంఎఫ్సి మాట్లాడారు, తర్వాత కొన్ని ఏరియాస్ నుంచి ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళు కొంతమంది మాట్లాడారు థియేటర్స్ కోసం. డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్ట్గా నెంబర్ ఇచ్చి మాట్లాడించాం వాళ్ళతో. గుంటూరు కూడా సేమ్ అంతే. ఫస్ట్ స్టార్టింగ్ ఏమైందంటే సింగిల్ స్క్రీన్ అడిగారు, హాలీవుడ్ వద్దు బాలీవుడ్ వద్దు సింగిల్ స్క్రీన్ కావాలని. నాజ్ అండ్ హరిహర ట్రై చేసాం, అయ్యింది, లాస్ట్లో బుకింగ్స్ ఓపెన్ అయినాయి ప్రతి థింగ్. కొత్తపేట ఇందాక చెప్పాను ఆల్రెడీ, యమదంగా డ్యామేజ్ వాళ్ళు ఇవ్వాల కొన్ని ఏరియాస్. ఈస్ట్ అమలాపురం కొంచెం తెలిసిందే, ఫస్ట్ ఎక్కడ ఇవ్వనేసారు. కానీ ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసింది కూడా అదే. ఆ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడాం, అనుశ్రీ ఫిల్మ్స్తో, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పడాలి అని. కమింగ్ టు సంగం సరత్, వైజాగ్ కోసం లిటరల్లీ డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ వచ్చాడు. స్టోరీ తెలియదు చెప్తాను, ఫస్ట్ వచ్చాడు. వచ్చిన వెంటనే మెలోడీకి వెళ్ళాం. ఫస్ట్ మెలోడీ కన్ఫర్మేషన్, సంగం కన్ఫర్మేషన్ కోసం. మెలోడీ కన్ఫర్మేషన్ ఇచ్చాడు, బట్ వెయిట్ చేయమని చెప్పాడు. ఆ రోజే ఏ రోజైతే వెళ్ళామో ఆ రోజే వర్షం కన్ఫర్మ్ అయింది, వర్షం మూవీ. ఆ రోజు మొత్తం అందరూ స్టార్ట్ చేశారు, వర్షంకి ఇచ్చారు మనకెందుకు ఇవ్వట్లేదు అని. బట్ ఇంకా అప్పటికి ట్రై అవుతుంది, అంటే మేనేజర్స్ కానీ ఆ ప్రొపరేటర్స్ కానీ ఇవన్నీ రెడీగా లేరు, ఫస్ట్ నుంచి అస్సలు లేరు. కానీ వర్షంకి ట్రై చేశారు కదా, దీనికోసం ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాం. ఇస్తామని చెప్పారు, డిస్ట్రిబ్యూటర్ వచ్చాడు, చాలా మాట్లాడాడు, వచ్చి కన్ఫర్మ్ అవుద్దని చెప్పారు. సెకండ్ ఇంకా 2 days ఉందనగా హ్యాండ్ ఇచ్చారు. 3 హీరోస్కి ఇవ్వము, అందులో ఫస్ట్ ఉన్నాడు మహేష్ బాబు అని. సింపుల్గా డిస్ట్రిబ్యూటర్ వచ్చి మాట్లాడతారు ఆ థింగ్స్ అన్ని, ఎందుకంటే బ్యాక్ డ్రాప్లో ఏమైందో తెలియదు ఎవ్వరికి. మనీ పెట్టడానికి రెడీ అయ్యాం, ఎంతైనా ఇస్తామని చెప్పాం. లిటరల్లీ చెప్తే మీరు ఎవరో నమ్మరు, సుబ్బారావు నుంచి కూడా ఫోన్ చేయించాం. సుబ్బారావు కూడా ఫోన్ చేశాడు, డిస్ట్రిబ్యూటర్ వచ్చాడు, ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడించాం, మేము పర్సనల్గా పెట్టుకుంటామని చెప్పాం. అన్నిటికీ ఓకే అన్నాడు. అందుకే మీరు చూస్తే లాస్ట్ 3 days వరకు ఏ సినిమా ఒప్పుకోలేదు. కరెక్ట్గా 2 days ఉందనగా హ్యాండ్ ఇచ్చాడు, హ్యాండ్ ఇచ్చా చేశాడు. కొన్ని థియేటర్ ఇష్యూస్ ఉన్నాయి, భయపడుతున్నారు, ఫుల్గా భయపడుతున్నారు, ఎంత అమౌంట్ ఇద్దాం అనుకున్నా చేయట్లా. మనం ఏంటంటే ఎంత వెళ్ళినా సరే బాబు కోసం చాలా ముందుకు వెళ్తాం, చేద్దామని, ఎందుకంటే అందరూ చేస్తారు. చాలా ఏరియాస్లో దొల్లగొట్టేశారు అసలు. ప్రాబ్లం ఏంటి అంటే అదే భయపడుతున్నారు, ఇవన్నీ ఆన్లైన్లో చూసుకొని ఒక మేనేజర్తో ఇంకొక మేనేజర్ మాట్లాడి చాలా ఇంటర్నల్గా చాలా అవుతున్నాయి. ట్రై చేసిన థింగ్స్ ఉంది, చాలా మందికి తెలియదు. ఇక్కడనే కాదు, ఈవెన్ రావులపాలెం కూడా దే ట్రైడ్ దేర్ బెస్ట్, చాలా ట్రై చేశారు. ప్రతిరోజు మాట్లాడేవారు, డిస్ట్రిబ్యూటర్ని తీసుకొని వెళ్ళారు, మాట్లాడారు, ఏజెంట్స్ని పట్టుకున్నారు, బట్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు భయపడి. కొత్తపేట సేమ్ అంతే, అలా చాలా ఏరియాస్ ఉన్నాయి. అక్కడ ట్రై చేసి అవ్వలేదే తప్ప ట్రై చేయకుండా ఏది పోలేదు. మీరు నైజాం చూసుకుంటే నైజాంలో కంప్లీట్గా పడింది, ఎక్కడెక్కడ ఎవరెవరు అడిగారో అన్ని థియేటర్స్లోనే వేశారు. అసలు సూపర్ డూపర్ రిలీజ్ ఇచ్చారు నాగా ప్రొడక్షన్స్ అయితే. ఎందుకంటే ఈ ప్రాసెస్లో అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ టీడబ్ల్యూటీఎం వెళ్ళి మాట్లాడాడు, ఇది ఆపండి సంథింగ్ అని. బట్ సుబ్బారావు అయితే హీ వాజ్ ఆన్ 1 line, నేనైతే రిలీజ్ చేస్తాను, చూస్తే చూడండి లేకపోతే లేదు. దిస్ వాజ్ ద వర్డ్ హీ డైరెక్ట్లీ టోల్డ్, ఇదే చెప్పాడు ఆయన. సో ఇంక చేసేదేం లేదు, మన సైడ్ నుంచి టీం మనం స్పేస్ పెట్టాం. స్టార్టింగ్లో స్పేస్ పెట్టినప్పుడు
అఫీషియల్ టీం వెళ్ళలేదు, సంథింగ్ సంథింగ్ వచ్చినాయి. బుజ్జి గారు వచ్చారు, మాట్లాడారు, ఆయన వెళ్తా అన్నారు, మాట్లాడారు, తర్వాత అది ఆగిపోయింది. దెర్ వాజ్ నో కమ్యూనికేషన్. అక్కడ నుంచి మనకు కమ్యూనికేషన్ లేదు. ఇస్తారని వెయిట్ చేసాం ఒక స్పేస్ పెట్టి, బట్ మనకు కమ్యూనికేషన్ రాలేదు. సో టీం అక్కడ ఏం చేసిందో తెలియదు. మళ్ళీ ఇలా టీడబ్ల్యూటీఎం వెళ్ళి మళ్ళీ మాట్లాడాడు, ఏమైనా పాసిబిలిటీ ఉందా అని. నో, డైరెక్ట్గా చేస్తాననే చెప్పాడు ఆయన. నేను పర్సనల్గా వెళ్ళి మాట్లాడాను. నేనైతే పర్సనల్గా సంఘసర్త కోసం వెళ్ళా ఫస్ట్ స్టార్టింగ్. మీరు అలాగే రిలీజ్ పక్కా చేసుకుంటున్నారు, సంథింగ్ ఏదైనా ఉంది అంటే రిలీజ్ అయితే పక్కా, ఎవరు చేసినా నా పని చేసుకుంటాను అన్నాడు. అక్కడ చిన్న క్లాష్ సంథింగ్ ఏదో మనకు తెలియదు. ఎంత అడిగినా సరే ఫ్యాన్స్కి సపోర్ట్ చేసే థింగ్ లేదు అక్కడ నుంచి. లిటరల్లీ ఈ పార్ట్లో అందరికన్నా ఎక్కువ సపోర్ట్ చేసింది ఎవరు అంటే, నేను ఓపెన్గా చెప్తున్నాను, నైజాం డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్. లిటరల్లీ ఫ్యాన్స్కి ఏదైతే కావాలో ప్రతిదీ చెప్పడం జరిగింది, ప్రతిదీ నోట్ చేసుకున్నారు, ప్రతి దగ్గర చేశారు వాళ్ళు ప్రతిదీ. ఈవెన్ ఆ ప్రింట్ మిస్టేక్ అయితే ఎవరు పరిగెట్ల, వాళ్ళే ఫస్ట్ పరిగెట్టారు మాతో పాటు. ఇవన్నీ చాలామందికి తెలియదు, అందుకే చెప్తున్నా, జస్ట్ క్లారిటీ కోసం అంతే. ప్రతి దగ్గర ఈవెన్ నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ ముందే చెప్పాడు, నేను బెస్ట్ రిలీజ్ ఇస్తానండి, నాకు ఒకటి ఉంది ఖచ్చితంగా కొడతామని. అలాగే చేశాడు ఆయన. ఈస్ట్ వెస్ట్, ఈస్ట్ అనుశ్రీ మంచిగానే ఇచ్చారు. థియేటర్స్ ఇష్యూస్ ఉన్నాయి, అది పక్కన పెట్టేసాయండి. వెస్ట్ గ్రౌండ్ ఫిల్మ్స్ వాళ్ళే చేసుకున్నారు. సీడెడ్ కూడా అంతే, సీడెడ్ కొంచెం డిలే అయినాయి థియేటర్స్ పడ్డం అవి ఇష్యూస్ వల్ల. రెస్ట్ ఆఫ్ ఇండియాకి వస్తే, రెస్ట్ ఆఫ్ ఇండియాలో చాలా 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 ట్రై చేసాం. ఏంటంటే వాళ్ళకి రేషియోస్ సరిపోలేదు, పర్సంటేజెస్ కోసం మధ్యలో ఆగిపోయి చాలా డిలే అయిపోయింది. కానీ లాస్ట్లో అవి కూడా చేశారు. అండ్ కమింగ్ టు కర్ణాటక కూడా చాలా చాలా ట్రై చేశారు ఫస్ట్ స్టార్టింగ్లో. ముందు ఇంకొకరికి వెళ్ళాలి, తర్వాత ఇంకొక ఆయనకి వచ్చింది. అక్కడ ఫ్యాన్స్ సూపర్గా కమ్యూనికేట్ చేసుకున్నారు, ఫ్యాన్సే కమ్యూనికేట్ చేసుకున్నారు. నెంబర్ ఇస్తే నెంబర్ ఇచ్చాం, వెళ్ళారు, మాట్లాడుకున్నారు, సూపర్గా చేసుకున్నారు. చెన్నై లాస్ట్ వరకు కన్ఫర్మేషన్ అవ్వలేదు. మన చెన్నై అడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఆయనే వచ్చారు హైదరాబాద్, వచ్చి ఏదైనా చేద్దాం అని చెప్పి కలుద్దాం అన్న ప్రొడ్యూసర్ ఆయన ఒక్కడే వచ్చాడు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాడు ఆయన. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి మాట్లాడదాం చెన్నై రిలీజ్ సంగతి ఏంటి అని చెప్పేసి. అక్కడ ఎవరో నౌన్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ కొని చెప్పాడు, మునుస్వామి, సమ్ XYZ పీపుల్ నేమ్స్. వాళ్ళందరినీ తీసుకెళ్ళి రిలీజ్ అయితే ఖచ్చితంగా పడాలని చెప్పేసి అది మాట్లాడడం జరిగింది. లాస్ట్ వరకు ఇవ్వలేదు, లాస్ట్లో SEC వచ్చి ఇచ్చారు, అది కూడా జరిగింది. ఎవరైతే చేద్దాం అనుకుంటారో చాలా మంది కమ్యూనికేట్ అయ్యారు. కమ్యూనికేట్ అయిన ప్రతిదీ మనం పైకి తీసుకుని వెళ్ళండి, మధ్యలో ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పాం, మన వరకు మనం చేసాం. ఇది చేసిందంతా ఫ్యాన్సే, ఫస్ట్ అదొకటే మైండ్లో పెట్టుకోండి. సపోర్ట్ ఎవడూ చేయలేదు, మనమే చేసుకున్నాం, మనమే కొట్టాం, మొత్తం మనమే, కంప్లీట్ మనమే. మనం ఇన్ ద సెన్స్ ఫ్యాన్స్, బాబు ఫ్యాన్స్ మొత్తం మనమే చేసుకున్నాం, మనమే స్టార్ట్ చేసాం, మనమే థింక్ క్రియేట్ చేసాం, మనమే ఎవ్రీథింగ్. వి ఓన్లీ డిడ్ ఎవ్రీథింగ్. ఈ సక్సెస్ కంప్లీటెడ్ టు అస్. ప్రతి ఏరియా నుంచి ఆఫ్లైన్లో చాలామంది కష్టపడ్డారు. ప్రతి ఏరియాలో, వైజాగ్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, XYZ ఎవ్రీ ఏరియా ప్రతి ఒక్కరూ సూపర్గా చేశారు. ఒక మంచి మూమెంట్ క్రియేట్ చేశారు ఎండ్ ఆఫ్ ద డే. సో ఈ స్పేస్ దీనికోసమే అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి. సమ్ నెరేటివ్స్ జరుగుతూ ఉంటాయి, లైట్ అవి, దానికి మనం చేసేది ఏం లేదు. కానీ అందరూ కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఇండియా కలేజా హ్యాండిల్ విషయానికి వస్తే, హ్యాండిల్ మాతో పాటు ఇంకో ఇద్దరు రన్ చేశారు డే అండ్ నైట్. వాళ్ళు మీరు చూస్తే మిడ్ నైట్స్ కూడా వాళ్ళు ట్వీట్ చేసిన రోజులు ఉన్నాయి. సో హ్యాండిల్ రన్ చేసింది KMH అడ్మిన్స్ వచ్చారు, వాళ్ళు వెంకట్ అనే అతను రన్ చేశాడు, ట్రాలెక్స్ అని ఐడి ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో, చాలా కష్టపడ్డారు సినిమా కోసం. అండ్ వర్ధన్, మీరు కూడా చాలా కష్టపడ్డారు. ఇద్దరు కలిసి కోఆర్డినేట్ అవ్వకపోతే అంతలా ఫ్యాన్స్కి అప్డేట్స్ ఇచ్చేవాళ్ళం కాదు, ఇలా ప్రతిదీ జరిగేది కాదు. అండ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మేనేజ్మెంట్ ఒకేసారి అంటే రెండు అయ్యే పనులు కూడా కాదు. సో మీ ఇద్దరికి చాలా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎడిటర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ డిజైన్సే ఆ హ్యాండిల్ని ఆ స్టేజ్కి తీసుకొచ్చాయి. చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ నాని, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. లాస్ట్ టైం ఎప్పుడైతే స్పేస్ జరిగిందో ఉన్నపలంగా వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. అతను వైజాగ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అతను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా తను హైదరాబాద్లోనే ఉన్నాడు. సో చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యాన్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అనుకున్నాం, కొట్టేశాం అంతే. ఇలా ఇంకెవడు చేయడు, ఎవరు చేయలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన వాళ్ళ తర్వాతే ఎవరైనా. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వచ్చారు, సో 1 సెకండ్, అతను కూడా మాట్లాడతాడు, రత్నేష్. హలో బ్రో, రత్నేష్ వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది రత్నేష్, చెప్పండి. హాయ్ ఆల్. ఈ మహేష్ బాబు టీంకి నేను చాలా కొత్త, కానీ నేను పెద్ద డైహార్డ్ ఫ్యాన్. బాబు కోసమే సినిమా చేశాను.
మీరు నన్ను చూస్తే మీరు సినిమా చేశారా అనే ఏజ్ నాది. కంప్లీట్గా బాబు ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి. అండ్ కమింగ్ టు రిలీజ్, ఇదైతే నేను మే 30 రిలీజ్ అని చెప్పి నేను ముందు నుంచి సుబ్బారావు గారితో మాట్లాడి రిలీజ్ అనేది ఓకే చేసుకున్నాం. ఆ, కాకపోతే నేను కూడా 2-3 సార్లు అడిగాను, సార్ ఈ టైంలో మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అవసరమా అని. నేనైతే సినిమా కొన్నాను ఉత్తరాంధ్ర, కానీ కూడా నాకు కూడా ఆ సినిమా క్రెడిబిలిటీని ఇప్పుడు వేస్ట్ చేయొద్దు అని చెప్పి చాలాసార్లు 2-3 సార్లు మాట్లాడితే, అవన్నీ మాట్లాడకండి, జస్ట్ నేను రిలీజ్ మీకు నచ్చితే బిజినెస్ చేయండి, లేదో లేదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రిలీజ్కి వెళ్ళిపోయారు. అండ్ నేను అగ్రిమెంట్ చేసిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే నుంచి నాని బ్రో నాతో టచ్లో ఉన్నారు. నాని బ్రో మనోడు నాకు చాలాసార్లు కాల్ చేశారు. లిటరల్లీ అంటే 1 month బిఫోర్ నేను అగ్రిమెంట్ వచ్చి చాలా ఎర్లీగా చేశాను. నేను అగ్రిమెంట్ చేశానని ఆయన ఇంకా బయట నేను అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వక ముందు నుంచే నాతో ఓన్లీ 1 man టచ్లో ఉన్నది నాని గారు. అండ్ నెక్స్ట్ నాని బ్రో తర్వాత జయంత్ బ్రో నాతో కోఆర్డినేట్ అయ్యారు. లిటరల్ ఓపెన్గా మాట్లాడాలంటే వీళ్ళెందుకు నన్ను ఇన్నిసార్లు తినేస్తున్నారు, నా సినిమా నాకు తెలీదా బిజినెస్ కోసం అని నేను ఆలోచించి ఓపెన్గా స్టార్ట్ అయ్యాను ఈ బిజినెస్లో. ఎందుకంటే చాలాసార్లు సినిమాకి 1 month ఉండగా నాని బ్రో నాకు డైలీ కాల్, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం బ్రో, ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అవన్నీ అని. నేను ఓకే మాట్లాడదాం మాట్లాడదాం. లిటరల్గా 1 month ముందు నుంచి నన్ను అయితే చాలా ఫాలోఅప్ చేశారు కేవలం ఈ రిలీజ్ కోసం. మనకి థియేటర్స్ ఇది కావాలండి అది కావాలండి, ఆ, ప్రతి థియేటర్ విషయంలో నాతో కోఆర్డినేట్ అయ్యారు. నేనైతే ఎందుకు వీళ్ళు ఎంత చేస్తున్నారు అంటే, నేను ఎంత ఫ్యాన్ అన్నా నాకు ఈ స్పేస్ మీ టీం కోసం అంత ఐడియా లేదు, ఈ ఆన్లైన్ ఫ్యానిజం కోసం వీటి కోసం. జస్ట్ ఒక పక్కా ఫ్యాన్ గానే బిహేవ్ అంతే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్లీ సంఘం కోసం. సంఘం 1 month ముందు నుంచి నాతో ఫాలోఅప్ చేసిందే సంఘం కోసం. ఆయన ఫస్ట్ నన్ను అడిగింది, సంఘం సినిమా పడాలి బ్రో ఈసారి ఎలాగైనా మన వైజాగ్లో సంఘం పడాలి. ఆ పాయింట్ మీద మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం. అండ్ రిలీజ్కి ఒక 15 to 18 days బిఫోర్ నేను వైజాగ్ వెళ్ళి ఫస్ట్ టైం కలిసాను నాని బ్రోని. అండ్ నెక్స్ట్ అక్కడే మెలోడీ థియేటర్ దగ్గర మిగతా అక్కడ బిజినెస్ టీం అందరినీ కలిసాం. ఆ రోజు అన్అఫీషియల్గా జరిగింది ఏంటంటే, మన వాళ్ళు సంఘం థియేటర్ ఇస్తామండి, ఇప్పుడు వర్షం పెట్టాం, వర్షం మూవీకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకపోతే 100% మనకి మూవీ ఇస్తాము, మీ సినిమా కూడా పెడతాము అని చెప్పారు. నేను అదే మాట అఫీషియల్గా ఎవరికి చెప్పకపోయినా నాని బ్రోకి చెప్పాను, బ్రో ఇది సిచ్యువేషన్, 100% మన మూవీ పడుతుంది, బట్ నాట్ అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్ చేస్తారు, అప్పటి వరకు మనం సైలెంట్ మోడ్లోనే ఉన్నామని. కానీ లిటరల్గా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైందంటే 2 days బిఫోర్ ఈ థియేటర్స్ క్లోజింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది ఉత్తరాంధ్రలో, మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ మీట్. ఆ మీట్లో వాళ్ళు అన్నది ఏంటంటే, ముందు జగదేక వీరుడు అతిలోక సుందరి ఒక పెద్ద మూవీ ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేశారు, అక్కడ థియేటర్స్ ఇవ్వాల, సంఘం ఇవ్వాల. నెక్స్ట్ వచ్చేసి యమదొంగ ఎన్టీఆర్ సినిమా చేస్తే ఎన్టీఆర్ మూవీ కూడా అక్కడ పెద్ద డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేశారు యమదొంగ, దాన్ని కూడా సంఘం థియేటర్ వాళ్ళు పెట్టలే. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పెట్టకుండా వచ్చి వర్షం మూవీ పెట్టారు. సో ఈ మీటింగ్ లో వీళ్ళ చర్చలు ఏంటంటే, ప్రభాస్ సినిమా ఎందుకు పెట్టారు, ముందు రిలీజ్ అయిన యమదొంగ ఇవి ఎందుకు పెట్టలేదు. ఆ రోజు వాళ్ళు ఓపెన్ గా, ఇందులో మన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఓపెన్ గా చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎటువంటి డ్యామేజ్ చేయరండి, అది అసలు పెద్ద అంత ఫ్యానిజం ఉన్న మూవీ కూడా కాదు అది. వేరే హీరో వదిలేసాయండి, డిస్కస్ చేయొద్దు అది. వేరే హీరో కోసం కాదు, అంటే అక్కడ థియేటర్ టీం వాళ్ళు జస్ట్ నాకు చెప్పింది ఏంటంటే, ఆ ఆ మూవీ వరకు అయితే మాకు ఎటువంటి డ్యామేజ్ అవ్వదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సో మన మూవీకి ఏంటంటే దగ్గర చేసి, ఎప్పుడైతే ఈ మీటింగ్ లో వీళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారో, సడన్ గా లేదు సార్ సారీ ఏమనుకోద్దని చెప్పి మనకి రిలీజ్ 30th అయితే మనకి ఈ విషయం 27th ఈవినింగ్ వరకు కూడా డిస్కషన్, 27th ఈవినింగ్ చెప్పారు, 27th ఈవినింగ్ వరకు కూడా ట్రై చేద్దాం. అక్కడ మేనేజర్తో నేను పర్సనల్గా మాట్లాడాను, మీ నాని బ్రో ఉన్నారు, అంటే మనం లిటరల్గా వాళ్ళకి ఎలా చెప్పామంటే, ఇంకా సార్ మీకు అవసరం అయితే కమిషన్ కూడా ఇస్తాము, మాకు ఆ ఒక్క థియేటర్ ఫస్ట్ డే ఒక్క రోజు మాకు సపోర్ట్ చేయండి అని. కానీ లేదు, వాళ్ళ నుంచి మనం ఎంత ట్రై చేసినా ఆ రోజు అదొక్క విషయంలో అయితే మాత్రం చేయలేకపోయాం. మిగతా థియేటర్స్ విషయం వరకు వస్తే 100% సిటీలో వైజాగ్ సిటీలో అప్రాక్స్ 14 థియేటర్స్ ఉన్నాయి, 9 థియేటర్స్లో సినిమా పడ్డది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు బిజినెస్ మ్యాన్ అండ్ పోకరికి కన్నా ఎక్కువ థియేటర్స్ ఈసారి రిలీజ్ అయ్యాయి. అప్రాక్స్ 64 సెంటర్స్ రిలీజ్ అయింది ఓవరాల్ ఉత్తరాంధ్ర. అండ్ వైజాగ్ సిటీలో కూడా 14 థియేటర్స్ కి, సిటీలో 9 థియేటర్స్ ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. బిజినెస్ మ్యాన్ పోకరికి కూడా 7-8 అయ్యాయి అనుకుంటా. ఉన్న వాటిలో అన్నిటిలో కూడా 100% పడ్డది. ఒక్క ఈ సంగం శరత్ కాంప్లెక్స్ ఒకటి, జగదాంబ కాంప్లెక్స్, ఈ 2 కాంప్లెక్సెస్ మిస్ అయ్యాయి. మిగతా ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా మా మూవీ పడ్డది.
సో బెస్ట్ రిలీజ్ మెయిన్లీ మీ ఫ్యాన్స్ అందరికి చాలా థ్యాంక్స్. ఓకే, నేను ఫ్యానే కాబట్టి మన టీం అందరికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ రోజు ఈ మూవీ ఇంత సక్సెస్ఫుల్ హిట్ అయినందుకు. ఈ సంఘం విషయం అయితే మాత్రం వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. నేను మెయిన్లీ చెప్పాను కాబట్టి ఫస్ట్ నాని జయంత్ గారు నాతో ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఇన్నిసార్లు కాల్స్ చేస్తున్నారని నేను ఫీల్ అయ్యా. కానీ నేను 27th హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళి మూవీ పని మీద వెళ్ళి ఒక 30th వరకు వెళ్తాను ఉన్నా. జయంత్ బ్రో, నాని బ్రోని కలిసాను, వాళ్ళతో ఉన్నాను. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే వీళ్ళు ఇంత చేస్తున్నారా, ఒక సినిమా మన బాబు సినిమా కోసం ఇంత చేస్తున్నారా, వీళ్ళకి ఇంత అవసరమా, వీళ్ళకైనా వస్తుందా అసలు అనే పాయింట్ నా మైండ్ లో రేజ్ అయింది ఫస్ట్లీ. ఎందుకంటే నేను చూసి ఆ 2 days కూడా నేను ముందు వీళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎందుకు వీళ్ళు ఎన్నిసార్లు నస తింటున్నారు అనుకునేవాడిని. నాకే అర్థమైంది బాబోయ్ ఇలా ఉన్నారా అని. వీళ్ళు నైట్ 3-4 అయినా కూడా వీళ్ళు ఇంకా నైట్ తిరుగుతూనే ఉన్నారు నాతో. నేను వీళ్ళతో ఉన్నాం సరే 1-2 days సరదాగా ఉందామని వెళ్తే నైట్ 3 అయినా 4 అయినా కూడా వీళ్ళు ఇంకా ఏదో పని మీద తిరుగుతున్నారు, తిప్పుతున్నారు. ఈ సో చాలా కష్టపడ్డారు వీళ్ళిద్దరు. అయితే నేను లిటరల్ గా చూసాను. ఓకే, ఆన్లైన్ లో చాలా మంది చాలా చేశారు ఈ సినిమా కోసం. నేను నా కళ్ళతో చూసింది అయితే వీళ్ళిద్దరిని. అండ్ నాతో సమ్ పేరు ఐడియా లేదు, మన సోషల్ మీడియా టీం నుంచి ఎవరో నాతో వెంకట్ అనుకుంటా కాంటాక్ట్ అయ్యారు. ప్రతిరోజు ప్రతి థియేటర్ కోసం ఇది పడలేదు, ఈ ఐనాక్స్ పెట్టలేదు, ఈ ఐనాక్స్ ఇంకా బుకింగ్స్ రాలేదు, ఈ థియేటర్ పెట్టండి, ఈ ఐనాక్స్ లో పెడితే బాగుంటదండి, ఇందులో అతడు టీజర్ పడలేదు. సో ప్రతిదీ కూడా ఆన్లైన్. ఐ థింక్ తన నేమ్ వెంకట్ అనుకుంటా. నాతో డైలీ కూడా వీళ్ళు మెసేజ్, ఈ థియేటర్ ఇంకా పెట్టలేదు, ఈ థియేటర్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. ఇన్ కేస్ ఆ థియేటర్ సర్వర్ ఇష్యూ ఉన్నా మనోడు నాకు బ్రో ఈ థియేటర్ బుకింగ్స్ అవ్వట్లేదు, సర్వర్ ఇష్యూ ఉంది, ఒకసారి థియేటర్ వాళ్ళతో మాట్లాడండి అని. చాలా బాగా కష్టపడ్డారు మూవీ టీం అయితే. నేనైతే జస్ట్ థియేటర్స్ వరకు 100% ట్రై చేశా, ఒక సంఘం తప్ప మిగతా అన్నిటిలో కూడా 100% బెస్టే ట్రై చేసాం, ఇచ్చాం. మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా ఛాన్స్ వస్తే బాబు సినిమా అంతకన్నా బెటర్ చేస్తాం. అండ్ మెయిన్లీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ మూవీని ఎంత సక్సెస్ చేసినందుకు. అండ్ నాని బ్రో, జయంత్ బ్రో, ముఖ్యంగా మీ ఇద్దరిని నేను చూశాను, చాలా థ్యాంక్స్. అండ్ నేనైతే సారీ ఏం అనుకోకండి మీ ఇద్దరిని అలా అన్నానని. ఫస్ట్ లో నేనైతే అదే ఫీల్ అయ్యా. కానీ మీ ఇద్దరిని లాస్ట్ ఆ 3 days నేను చూసాక అయితే నాకే మైండ్, ఆ 2 daysకే నేను ఉండలేకపోయాను మీతో. బాబు వెళ్ళండి పడుకొని ఎవరన్నా అన్నట్టు 3-4 వరకు కూడా లిటరల్ చాలా కష్టపడ్డారు. ఆ రోజు ప్రీమియర్ షో అందరం, నేను కూడా వెళ్తా పాటు ప్రీమియర్ షోకి వెళ్ళాను. ప్రీమియర్ షోలో ఎప్పుడైతే సీన్స్ కటింగ్ ఉన్నాయి సినిమా మధ్యలోంచి వెళ్ళిపోయారు. అంత మూమెంట్ లో కూడా ఒక ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్. వీళ్ళంతా మనందరం కష్టపడింది బాబుని స్క్రీన్ మీద ఎంజాయ్ చేయడానికి ఆ ఫస్ట్ డే ఆ ప్రీమియర్ షోస్ లో. కానీ ఆ షో టైంలో కూడా వీళ్ళు ముందు ఇది కాదు మనం రేపైనా చూద్దాం అని చెప్పి ముందు అర్జెంట్ గా వీళ్ళందరూ మళ్ళీ స్టూడియోకి పరిగెట్టించారు. సో లిటరల్లీ చాలా కష్టపడ్డారు. అండ్ మెయిన్లీ కొంచెం బ్యాడ్ ఏంటంటే సుబ్బారావు గారు రిలీజ్ చేయడం వల్ల మూవీ ఎలా అయింది. ఇంకా వేరే ఆయన దగ్గర నుంచి సపోర్ట్ అయితే చాలా తక్కువ వచ్చింది. మెయిన్ ఆయన దగ్గర నుంచి సపోర్ట్ చాలా తక్కువ. టీం అసలు ఆన్లైన్ లో ప్రమోషన్ చెయ్యాలా అని అడిగారు నన్ను ఆయన. సార్ ప్రమోషన్ చేయాలి కదా అంటే న్యూస్ పేపర్ యాడ్ వేద్దాం, బ్యానర్ కట్టేద్దాం అని మాట్లాడిన వ్యక్తి ఆయన. సో ఆయనకి వీటి కోసం ఏమీ తెలియదు. సో ఇంతవరకు వచ్చిందంటే మెయిన్లీ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళన్నారు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళకి. నేను ఎప్పుడో లాస్ట్ 10 days వీళ్ళతో బాగా కోఆర్డినేట్ అయ్యాను. అండ్ మెయిన్లీ జయంత్ బ్రో, నాని బ్రో చాలా థ్యాంక్స్. మీరు చేసిన సపోర్ట్ వల్లే బాగా నేనైతే బాగా సాటిస్ఫై అయ్యాను. అండ్ మిగతా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ రత్నేష్. థ్యాంక్ యూ సో మచ్ రత్నేష్. థియేటర్స్ అన్ని అడిగిన చాలా వరకు ఇబ్బంది పడుకుని అన్ని ఇచ్చావు. ఒక 2 థియేటర్స్ మాత్రమే అనుకున్నట్టు అవ్వలేదు ఉత్తరాంధ్రలో. ఈవెన్ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ వాళ్ళు ఏవైతే అడిగావో మ్యాక్స్ టు మ్యాక్స్ ప్లాన్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. యా బ్రో, థ్యాంక్ యూ. షూర్. హలో. ఇంకా చాలా పాయింట్స్ మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్లీ. అన్న మాట్లాడండి టెన్స్ నుంచి. యాహ్! థ్యాంక్స్ మీకును అందరికి. ఓవర్ ద కలేజా. బట్ ఫ్యూ థింగ్స్ క్లియర్ చేయాలి, ఫ్యూ థింగ్స్ మాట్లాడాలి. జస్ట్ అక్నాలెడ్జ్ చేద్దామని మా దాకా వచ్చినాయి. ఫస్ట్ థింగ్ అంటే
మీ అందరికీ తెలుసో లేదో ట్రై చేశారు. టీమ్ మీరెళ్లి మాట్లాడారు కదా! వాళ్ళతో టీము సైడ్ నుంచి కూడా ఎళ్లారు. ప్రొడ్యూసర్ దగ్గరికి డైరెక్ట్‌గా కలేజా చేస్తామని. అక్కడ వాట్ ఆర్ ద ఇంటర్నల్ ఇష్యూస్ మేము ఇవ్వలేమని చెప్పారు. దే హావ్ సమ్ లీగల్ ఇష్యూస్ డైరెక్ట్‌గా రిలీజ్ చేయలేను. నేను నా ఫ్రెండ్‌కి ఎవరికో ఇచ్చానని చెప్పి అలా. సో, ఆయన సంగతి మీకు తెలిసిందే మీరు మాట్లాడారు. ఇవ్వము అది ఇది అని. అసలు బేసిక్ మనం రిలీజెస్ స్టార్ట్ చేసింది వాట్ ఎవర్ ద ట్రెండ్ ఆహ్, మనం ఒక గ్లోబల్ కాజ్ మనది ఫౌండేషన్‌కి ఎంతో కొంత ఎళ్తది. ఫ్యాన్స్ అందరూ కూడా డైరెక్ట్ కాంట్రిబ్యూషన్స్ ఎవరు చేయట్లేదు. సరే రిలీజ్ సెలబ్రేట్ చేసుకొని జస్ట్ మన వే ఆఫ్ షోయింగ్ దట్ ఎంతో కొంత అంటే ప్రతి టికెట్ మనీ ఎంతో కొంత ఫౌండేషన్‌కి లైక్ ఇప్పుడు అమౌంట్ ఎళ్తది. సో, ఆ విధంగా రిలీజెస్ చేసాం మనం. ఏదైనా గానీ. సో, దీనికి మనకెటువంటి సపోర్ట్ రాదు. అంటే సపోర్ట్ మీన్స్ లైక్ ఫౌండేషన్‌కి ఏది హెల్ప్ అవ్వదు అన్నప్పుడు ఆహ్, మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది. అంటే రిలీజెస్ స్టార్ట్ చేసిన పర్పస్ పోతది. సో, అందుకని దే కుడెంట్ అది. అది తర్వాత తెలిసింది మనకి. మీరు మాట్లాడారు గదా! మీకు తెలుస్తుంది అంతా. సో, ఆ మనిషి కూడా రిలీజ్ ఇవ్వలేదు. రిలీజ్ మేమివ్వము. అంటే అది ఇది అని. సో, యాహ్! అప్పటికే అది అయిపోయిందని, సోల్డ్ ఔట్ అయిందని చాలా చిరాకు చేశారు. సో, బట్ ఆయన రిలీజ్ డేట్ మార్చుకోమని మీరు రిక్వెస్ట్ చేశారు. అందరూ రిక్వెస్ట్ చేశారు. చేయలేదు. సో, బట్ మన ఫ్యాన్స్ ఫేవరెట్ మూవీ మనం వేస్ట్ చేయొద్దు అని 'కలేజా'కి సపోర్ట్ చేసాం. బట్ ఇంక ఫ్యూచర్‌లో గానీ, ఎప్పుడైనా ఈవెన్ 'అతడు' లాంటి సినిమా తీసుకొచ్చినా సరే, ఫౌండేషన్‌కి మనకి హెల్ప్ జరగదు అనుకుంటే ఫ్యాన్స్ సైడ్ నుంచి మనం ఎవరం ఏ సపోర్ట్ ఇవ్వము. అదైతే జరుగుతుంది. ఇది మనకి జరగకుండానే థింగ్స్ అన్నీ ఫాస్ట్‌గా మూవ్ అయిపోయి బిజినెస్ అయిపోయింది అది ఇది అన్నట్టు. పైగా డ్రై స్టేట్ ఉంది గాబట్టి మనం సపోర్ట్ చేసాం. మీరు బా బాగానే కోఆర్డినేట్ చేసి బాగా రిలీజ్ చేయించారు అన్నీ. అది. సో, చే ఇన్వాల్వ్ అయిన అందరికీ థాంక్స్. ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లన్నీ యాక్సెప్ట్ చేసి, కోఆర్డినేట్ చేసి బాగానే ముందుకు తీసుకెళ్లారు అదంతా. వాట్ ఎవర్ ద పాసిబుల్ వేస్ అన్నీ. బీయింగ్ నెక్స్ట్ 'అతడు' వస్తది. 'అతడు' కూడా చాలా మంచి ప్లానింగ్ చేశారని విన్నాం. చెప్పారు. మంచిగా జరుగుద్ది 'అతడుకి' కూడా అంతా. మనకి చాలా స్పెషల్ అకేషను. గోల్డెన్ ఇయర్ మనం అసల అన్‌ఇమాజినబుల్‌గా ఉంటదంతా. ప్రతి సెక్టార్‌లో కేర్ తీసుకుంటున్నారని విన్నాం. ఇన్ఫార్మ్ కూడా చేశారు. దే విల్ హావ్ ప్లాన్స్. మనం ఫ్యాన్స్ కూడా మనందరి తరపున ఇంకా నో మ్యాటర్ వాట్ మనకి బాగా సెలబ్రేట్ చేసుకోవాలి 'అతడుని'. ద 'అతడు' అని కాదు 50థ్ బర్త్‌డే లైక్ గోల్డెన్ ఎరా మనకి బిగ్గెస్ట్. సో, వాట్ ఎవర్ ద కాజెస్ ఎవరికేం డౌట్‌లున్నాయి అది అని, ఇది అని అంటే కొన్ని డౌట్స్ కూడా ఉండేవి చాలామందికి. ఏంటి ఫౌండేషన్‌కి డబ్బులెళ్తున్నాయా అది ఇది, అది అని కొంతమంది కొంచెం సిల్లీగా. వాట్ ఎవర్ ద మా సైడ్ నుంచి అంటే మేము కనుక్కున్నాం. మేము ఇన్వాల్వ్ అవుతాం కొన్నిట్లో తెలుసు కాబట్టి యాహ్! ఈవెన్ ప్రతి ఫౌండేషన్‌కి రిలేటెడ్‌గా ఈవెన్ ద వన్ యొక్క రిక్వైర్మెంట్ షేర్ చేసినోడు కూడా హీరోనే. మన హీరోతో పాటు మంచి చేస్తారు అందరూ కలిసి. సో, దానికి ఎళ్ళాల్సినవి ఎక్కడికెళ్ళాల్సిన డబ్బులు, ఏ విధంగా ఎళ్ళాల్సినయి అన్నీ ఎళ్తున్నాయి. అందరికీ మంచే అవుతుంది దానివల్ల. సో, మనం ఫ్యూచర్‌లో ఎవరిని ఎంకరేజ్ చేయమని కూడా అందుకనే చెప్పాం. మామూలుగానే అందుకనే 'కలేజా'కి ముందే. హ్మ్. 'కలేజా' విషయంలో మాత్రం బాగా కోఆర్డినేట్ చేసినందుకు థాంక్స్ బ్రోస్. హూ ఆర్ ది ఇన్వాల్వ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ మీకు కూడా అందరికీ థాంక్స్. ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేశారని విన్నాం. మేము పంపించిన రిక్వెస్ట్‌లు ఇయన్నీ కూడా బానే ఫార్వర్డ్ చేసి అన్నీ వాట్ ఎవర్ ద పాసిబుల్ చేశారు. యాహ్! థాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా చాలా పుష్ ఇచ్చారు మూవీకి. హ్మ్. ఫ్రెండ్స్ అంటేనే ఫ్యాన్స్ కోసం పెట్టాం కదా! సో, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడదాం అనుకున్నానులే గానీ ఇంకా టైం కూడా లేదు. స్పేస్ ఏం చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
ఫ్యాన్స్ అందరికి, డిస్ట్రిబ్యూటర్స్ కి మా సైడ్ నుంచి బిగ్ థ్యాంక్స్. చాలా నెగిటివిటీ మధ్యలో మాతో నుంచున్నారు. సో సినిమాని మనమే సేవ్ చేసాం, మనమే హిట్ చేసుకున్నాం, మనమే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టుకున్నాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఫ్యాన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వేరే ఏసి కలేజా కాబట్టి మనం చేసుకోవాల్సి వచ్చింది. సో వేరే ఏ సినిమాకి ఇంకా ముందు ముందు ఎంకరేజ్మెంట్ ఉండదు. ఇది మేము కూడా క్లియర్ గా చెప్తున్నాము. సో కలేజా మళ్ళీ చాలా ఇష్యూస్ ఉండడం వల్ల మళ్ళీ రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. సో ఫ్యాన్స్ మళ్ళీ చూసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే ఆ సినిమాకి సపోర్ట్ ఇచ్చాం, దానికి కష్టపడ్డాం, కొట్టాం. దీని వెనకాల నుండి పుష్ చేసిన ప్రతి ఒక్కరికి, థియేటర్స్ లిస్ట్ విషయంలో కానీ, ఫ్యాన్స్ రిక్వైర్మెంట్స్ విషయంలో కానీ, డిజైన్స్ విషయంలో కానీ పుష్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. అందరి పేర్లు చెప్పలేకపోతున్నాము, కానీ లాస్ట్ 1 వీక్ రన్ ముందు మాత్రం చాలా మంది సపోర్ట్గా వచ్చారు, చాలా మంది బాబు కోసం వచ్చి నుంచున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి జయంత్ ఒకటి మిస్ చేసాం మనం. మెయిన్ థింగ్ యుఎస్ఏ రిలీజ్. యుఎస్ఏ అయితే అసలు గ్రాండ్ రిలీజ్ ఇచ్చారు మనకి. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యేకంగా వాళ్ళకి, ఎందుకంటే బిగ్గెస్ట్ రిలీజ్ ఇచ్చారు, బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టాం మనం ఆల్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యేకంగా మూవీస్కి ఎస్పెషల్లీ, ఎందుకంటే వాళ్ళు అక్కడ చాలా గట్టిగా స్క్రీన్స్ కోఆర్డినేట్ విషయంలో చేశారు. మాట్లాడు. హాలీవుడ్ ఫిల్మ్స్ బిగ్ రిలీజ్ ఉన్నా కూడా ఆయన మనకి చాలా ఫ్యాన్స్ తో కోఆర్డినేట్ అయ్యి ఖచ్చితంగా బాబుకి బిగ్ రిలీజ్ ఇవ్వాలి అని చెప్పి ఆయన కసిగా కూర్చొని ఆయన బిగ్ రిలీజ్ ఇచ్చారు. అక్కడ కొట్టడం కూడా ఫస్ట్ కే కొట్టాం. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యంగిర ఫిలిమ్స్. సో అక్కడ ఫ్యాన్స్ కూడా అంటే లైక్ ప్రతిదీ వాళ్ళతో మాట్లాడడం చేయడం సేమ్ కోఆర్డినేషన్. అక్కడ చాలా బాగా ముందే మాట్లాడారు, ప్రతిదీ ముందే చెప్పారు, ముందే అడిగారు, ప్లాన్ చేసుకున్నట్టే వచ్చాం, కొట్టాం. థ్యాంక్ యూ సో మచ్ యూఎస్ఏ ప్రత్యేకంగా వాళ్ళకి. థ్యాంక్స్ ఫ్యాన్స్కిను, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, హూఆర్ కోఆర్డినేటెడ్ అండ్ కలేజా బెస్ట్ రిలీజ్ చేసినందుకు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఫ్యాన్స్ ఓన్ చేసుకుని బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం. అసలు నెవర్ బిఫోర్ సెలబ్రేషన్స్. ఇంకా అతడుకి ఇంకా పీక్స్లో చూస్తాం మనం అన్నీ. మన బర్త్డే కూడా ఉంది, దాన్ని ఇంకా పీక్స్కి తీసుకెళ్ళాలి అందరూ. జస్ట్ ఈ ఫ్రైడే నుంచి గట్టిగా మనం 50 days ఉంటుంది కౌంట్ డౌన్. 3 days నుంచి మనం బాగా చేసుకుందాం అందరం. గెట్ రెడీ అంతే. స్పేస్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, గ్లిచ్ వచ్చేస్తుంది, దానివల్ల చాలా మాట్లాడలేకపోతున్నాం ఈరోజు. చాలా ఇష్యూస్ వస్తున్నాయి. మళ్ళీ ఒకరోజు స్పేస్ పెట్టుకుందాం, అంతా ఎఫ్సీస్ అంతా ప్లాన్ చేసుకుందాం, గ్రాండ్ స్పేస్ పెట్టుకుందాం. ఎలాగో 50th బర్త్డే, దీనికి మనం చాలా గ్రాండ్ గా చేయాలి. షూర్. లైక్ ప్లాన్స్ ఉన్నాయి, మనం కోఆర్డినేట్ అవుదాం అందరం. మళ్ళీ ఖచ్చితంగా మోస్ట్లీ కుదిరితే ఫ్యాన్స్ అందరితో ఒక స్పేస్ పెట్టుకుని పర్సనల్గా ఎంఎఫ్టీ హోస్ట్ చేసి అన్నీ చేస్తుంది, డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.